అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ మధ్య నేను కూడా ఆటో ఎక్కుతున్నాను. చాలామంది ఆడవాళ్ళు అంటే 40 క్రాస్ అయినారు ఏజ్. 40 సంవత్సరాలు క్రాస్ అయిన వాళ్ళంతా 40, 50, 60 క్రాస్ అయినంత వాళ్ళందరికీ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు చాలామందికి రియల్గా 90% ఉన్నాయి. 100 మందిలో 99 మందికి నొప్పులు ఉన్నాయి. అందుకే వాళ్ళు అన్నం తినటం మానేయాలి. అన్నం వద్దు, రొట్టెలు తినాలి. చపాతి, రొట్టెలు, రాగి జావా, జొన్న జావా, మక్క జావా. కానీ అందులో ఉప్పు మనకు ముప్పు, పక్కింట్లో అప్పు. అందుకే ఉప్పు మానేయాలి. అసలు ఉప్పు తినకూడదు ఇప్పుడు ఈ జనరేషన్లో. ఉప్పు, ఒక జామ పండు, మామిడి పండు, ఎర్రపండు అవి భూమిలోంచే వస్తాయి. మనం ఏమన్నా అలా ఉప్పు కానీ చక్కెర కానీ కలుపుతామా? తీపి ఉంటుంది. ఇందులో కూడా ఉంటాయి. భూమి నుంచే కదా పెరిగేటి చెట్లు, విత్తనాలు, జొన్నలు, మక్కలు ఇవన్నీ భూమి నుంచే వస్తాయి. అందులో కూడా మనకు రుచి ఉంటుంది. పచ్చిమిర్చి, కారంకు బదులు ఉప్పు, కారం, దానికి బదులు పచ్చిమిర్చి దంచి వేసుకొని పల్లీల పొడి సన్నం దంచి పొడి జల్లి కూర మాది కలుపుకొని ఒట్టెకి అంటించుకుంటా అట్లా యావా కళ్ళు మూసుకొని కాదు, అమృతంలా నములుకుంటా తినాలి. అవునండి, మన ముఖాలు నవ్వకుండా ఉండాలంటే మినిమం ఒక 49 రోజులు ఖచ్చితంగా తినాలి. 49 days తినాలండి. అన్నం అన్నానికి దూరం ఉండాలి. అన్నం, కారం, ఎర్రటి కారం, ఉప్పు, చాయ్, ముఖ్యంగా చాయ్. వీలైతే మీరు వాటర్ కూడా మట్టి పాత్ర, కుండలో పోసుకొని కొన్ని తాగొచ్చు. రాగి పాత్రలో కూడా నీళ్ళు పోసుకొని తాగండి. మొక్కలు సర్వరోగ నివారణ అండి. నేను చెప్పింది కొంత ఆ ఇంతలోనే ఉంటుంది అంతా. అవునండి, అవును. వినాలి, నా మాట వినాలి. మీరు వినవలసిందే. అన్నం తినకుండి, ఉప్పు తినకుండి, ఎర్రకారం తినకుండి, చక్కెర చాయ్ తాగకుండి ఒక 49 రోజులు. మీ ప్రభావం ఏమిటో తీరుతుంది. నాకు లైకులు, కామెంట్లు ఏం అవసరం లేదు, డబ్బులు కూడా అవసరం లేదు నాకు. ఏదో నా పుస్తకంలో ఉన్నాయి, నేను చదువుతున్నా, చెప్తున్నా అంతే. అవునండి, అంతే. నేను వాడాను. మా అమ్మకు తినబెట్టాను. మాకు తగ్గాయి. ఇప్పటికీ హెల్తీగా యుద్ధానికి సిద్ధం అన్నట్టున్నామండి. యుద్ధానికి సిద్ధం. అవునండి, అవును. అలాగే మీరు కూడా చపాతీలు తినండి, టీ తాగకండి, కూరలు తినండి. నూనె తక్కువ, బిల్కుల్ తక్కువ పోసుకోండి. తక్కువ అంటే తక్కువ, చాయ్ చెంచాంత నూనె, ఏదో నూనె ఇట్లా. ఆకుకూరలు తినండి. ఆకుకూరలు పూర్తిగా బాగా ఉడకనివ్వకండి. ఓకేనా అండి? చక్కటి చాయ్,
చాయ్ చక్కెర, ఉప్పు, ఎర్రకారం అస్సలొద్దు. పచ్చిమిర్చి, కారానికి బదులు పచ్చిమిర్చి వేసుకొని తినండి కూరలో. దానికి బదులు రోజు రుచి బుద్ధి కాకుంటే ఇంత పల్లీల పొడి చల్లుకోవాలా కూరలో. తినండి. హాయ్ బాయ్ హాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం.